ములుగు జిల్లా ఏటూరు నాగారం ఏజెన్సీలో కురిసిన అకాల వర్షానికి ధాన్యం వర్షార్పణమైంది. ఏటూరు నాగారం, చిన్నబోయన్పల్లి, ఆకులవారి ఘనపురం, ఎక్కెల, శంకరాజపల్లి, రామన్నగూడెం, రామ్నగర్, కన్నాయిగూడెం, మంగపేటలో అన్నదాతలు పెద్ద మొత్తంలో ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాలకు తెచ్చారు. అయితే 15 రోజులు గడుస్తున్నా అధికారులు కొనుగోలు చేయడంలో ఆలస్యం వహించడంతో అకాల వర్షానికి ధాన్యం తడిసి ముద్దయింది. కష్టపడి పండించిన పంటను కొనుగోలు కేంద్రాలకు తెచ్చి కాపాడుకోవడానికి తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. త్వరగా కొనుగోలు చేసి ఆదుకోవాలని ఏజెన్సీ ప్రాంత రైతులు వేడుకుంటున్నారు. 5 ఎకరాల పంట ఈ ఆటికి 15 రోజులు మేము ఇంట్లో కష్టపడుకుంటుంటే మా కాడికి వచ్చి కాటాలు పెడతలేదు, చేస్తలేదు. మేము ఇంట్లో చచ్చి పుడతానం. అప్పుడు అవి పండించే కాడ సేకరి చేసి చచ్చినాము. ఇప్పుడు ఈ కళ్ళంలో కూడా మమ్మల్ని చంపుతాను. తొందరగా కొనుక్కొని తీసుకపోతే మేము మా ఏదో కూలి నాలో చేసుకొని అన్న బతుకుతాం కదా. ఆ కూలినాలు చేసుకోకుండా అవుతుంది, ఇక కొనుగోలుకు పోకుండా అవుతా ఉంది. మేము ఎక్కడి వల్ల ఇప్పుడు 5 ఎకరాల పంట నానిపాయ. మేమేం చేయాలా, ఎటు పోవాలా, ఏం తినాలా, ఈ అప్పులు ఎట్లా కట్టాలా, సప్పులు ఎట్లా కట్టాలా, మేము ఎట్లా చేయాలో చెప్పు. ప్రభుత్వం ఆదుకోకుంటే ఇప్పుడు మాకు 4-5 పిల్లలు ఉన్నారు. ఇప్పుడు ఆలగతి ఏంది, మాగతి ఏంది, మా అవతారాలు చూడు చేసి ఎట్లున్నాము. తిన పంట భూమి పాలు అయిపోయింది, నీళ్ళ పాలు అయిపోయింది, కొనుగోలు కొంటలేదు. 15 రోజుల సంధి తనలాడుతాను, సత్తాను.